హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదే నిజం నేను మీ శాన్వి. ఏడాది ప్రథమార్థంలో తెలుగు సినిమా పెద్దగా విజయాన్ని చవిచూడలేదు. రెండవ సగం నుండి చాలా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది రెండవ భాగంలో రెండు పాన్ ఇండియా విడుదలలు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సంవత్సరం రెండవ సగం కల్కి 2898 ఏడీ ద్వారా కిక్ స్టార్ట్ చేస్తుండగా ఇది 2 వారాల్లో విడుదల కానుంది. ఆ తర్వాత దేవరా మరియు పుష్ప 2 ది రూల్ వంటి ఇతర భారీ చిత్రాలు ఉంటాయి. మరి ఎన్టీఆర్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవరా కొరటాల శివ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ కేవలం పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు, 2022 యొక్క త్రిబుల్ తో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ యొక్క మొదటి చిత్రం దేవరా, అందుకే అందరి చూపు దేవరా పైనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. అయితే ఈ చిత్రం వాస్తవానికి ఈ సంవత్సరం ఏప్రిల్లో విడుదల కావాల్సి ఉంది. కానీ విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ గాయం కారణంగా నిర్మాణంలో ఆగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను నిరాశకు గురి చేస్తూ దేవరాను అక్టోబర్ 10కి వెనక్కి నెట్టారు. మరి అభిమానులకు ఓ శుభవార్త అందినట్లు కనిపిస్తుంది. వివిధ కారణాల వల్ల సినిమాలు వరుసగా వాయిదా పడుతుండగా దేవరా నిర్మాతలు సినిమాను 2 వారాలు ముందుగానే ప్రీపోన్ చేసినట్లు సమాచారం. దేవరా పార్ట్ 1 ఇప్పుడు సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 27 తేదీని ముందుగా పవన్ కళ్యాణ్ మెగా చిత్రం ఓజీ విడుదల కోసం బుక్ చేశారు. ఆంధ్రాలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు. ఓజీ రాదు అని తెలిసే దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి మూవీ లక్కీ భాస్కర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే రోజుకి దేవరా రిలీజ్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది అంట. ఓజీ సెప్టెంబర్ 27న రావడంతో దేవరా అక్టోబర్ 10కి వెళ్లిపోయింది. దసరా అక్టోబర్ 12కి 2 రోజుల ముందు వస్తే లాంగ్ వీకెండ్ తప్ప మరొకటి లేదు. అదే సెప్టెంబర్ 27న వస్తే వీకెండ్ తో పాటు అక్టోబర్ 2న గాంధీ జయంతి అలాగే దసరా హాలిడేస్ అన్నింటినీ కవర్ చేయొచ్చు అనే ఐడియాతో దేవరా టీం ఉంది. భారీ ఓపెనింగ్స్ కి సెప్టెంబర్ 27 అన్నింటికి అనుకూలంగా ఉంది అని, భారీ బడ్జెట్ రీత్యా హాలిడేస్ ని యూజ్ చేసుకునే అవసరం కూడా ఉంది. సైఫ్ అలీ ఖాన్ తో పాటు జాన్వీ కపూర్ కూడా దేవరాతో తెలుగు తెరకి పరిచయం అవుతోంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మేకా, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, నరైన్, కలయరసన్, చైత్ర రాయ్ మరియు అభిమన్యు సింగ్ వంటి సీనియర్ నటులు కూడా ఉన్నారు. అలానే ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సముద్ర తీరం వెంబడి ఉన్న 10 గ్రామాల రక్షకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో కనిపిస్తాడు అని సమాచారం.